Hello guys, welcome back to our channel. So in this video lecture we are going to discuss very interesting topic, that is nucleus. Last topic లో వచ్చేసిన న్యూక్లియర్ లో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్స్ అనేవి మీకు ఇండివిజువల్గా ప్రతి పార్ట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో డిస్కస్ చేసాం. సో ఎందుకు ఇన్ని పార్ట్స్గా చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే న్యూక్లియర్ లెసన్ అనేది మోడర్న్ ఫిజిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినా సరే కంపల్సరీ ఈ లెసన్ నుంచి డెఫినెట్లీ మనకి క్వశ్చన్స్ వస్తాయి. జేమెయిన్స్, నీట్, ఎంసెట్ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు అండ్ జేఈ అడ్వాన్స్ వరకు మనకి ఈ లెసన్స్ ఎప్పుడు మనకి అవసరం అవుతాయి. కంటే మనం ఓవరాల్గా మనం ప్రిపరేషన్ అనేది పర్ఫెక్షన్ ఉంటే ఈ పర్టికులర్ లెసన్లో పర్ఫెక్షన్స్ ఉంటే అండ్ ఫర్దర్గా మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వేషన్ చేస్తాం. సో వాటికి రిలేటెడ్ బేస్ చేసుకొని మనం కంప్లీట్గా పార్ట్స్ వైస్గా డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ సెషన్లో ఉన్నాం జేఈ మెయిన్స్లో, న్యూక్లియర్ ఫిఫ్త్ లెసన్ ఆఫ్ ది న్యూక్లియర్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ న్యూక్లియర్ రిలేటెడ్ లింక్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి, వాటిని చూస్తూ అండ్ నెక్స్ట్ నోట్స్ క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే టాపిక్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ ప్రీవియస్ క్లాస్లో మనం ఆఫ్ లైఫ్ డీకే అండ్ మీన్ లైఫ్ డీకే గురించి అండ్ లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డీకే వాటి ఎలా ఉన్నాయనేది చూసాం. అండ్ ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడికి వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ ఎనర్జీ జనరల్లీ ఒక న్యూక్లియస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్ వాజ్ వెరీ జనరల్గా చెప్పాలంటే మరి స్ట్రేంజర్ థింగ్ యాక్చువల్లీ మనకు జనరల్గా చదివే ప్రాసెస్లోకి వచ్చేసరికి. కాబట్టి ఆ స్ట్రేంజర్ థింగ్ని ఓవర్కమ్ చేస్తూ సాల్వేషన్ చేయాలి. అంటే న్యూక్లియర్ మనకు కనిపించదు, ఆ కనిపించే న్యూక్లియర్లో ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఎలాంటి డిస్కషన్స్ వస్తాయి, సో వాటిని ఏం చేస్తున్నారు అనే ప్రాసెస్ కూడా మనకు అవసరం. బేసికల్లీ మనం పెద్ద వేరే కంట్రీస్ వాళ్ళు ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అణుబాంబు ప్రయోగం చేసామంటారు. సో అంటే ఆటం బాంబు ప్రయోగం చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో దాగి ఉన్న ఫార్ములా ఏంటి, అవన్నీ ఇక్కడ వస్తాయి, న్యూక్లియర్ ఎనర్జీలో వస్తాయి. అంటే ఒక ఆటంని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆటం బాంబు కావచ్చు, హైడ్రోజన్ బాంబు కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్లు ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఈ టాపిక్లో డిస్కషన్ చేస్తాం. అంటే బాంబ్ బ్లాస్టింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ వీడియోలో ఉంటుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ డిస్కస్ చేస్తే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రిలేటెడ్ 2 టాపిక్స్ వస్తాయి. ఎనర్జీస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఒక న్యూక్లియర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్స్. బేస్డ్ ఆన్ దిస్ న్యూక్లియర్ ఎనర్జీ నుంచే మనం న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ చేస్తుంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేస్తాం. అండ్ పవర్ రియాక్టర్స్ ఎలా ఉంటాయి, పవర్ రియాక్టర్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు, ఫార్ములాస్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. అండ్ ప్రోటాన్ సైకిల్, కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనేది ఈ 2 సైకిల్స్ గురించి డిస్కస్ చేస్తే మనకు కంప్లీట్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. సో అందరూ మనం నోట్స్ తీసుకొని 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ వస్తున్న ఇంపార్టెంట్ టాపిక్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక న్యూక్లియస్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం లేదా కంబైన్ చేయడం వల్ల మనకు అక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యురేనియం ఆటమో లేదా సంథింగ్ ఏదో ఒక ఆటం తీసుకుందాం. ఈ ఆటంని మనం స్లోగా ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఈ ఆటం అంటే ఏముంటాయి, ఇందులో వీ హ్యావ్ ఏ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటివి ఇన్బిల్ట్ అయి ఉంటాయి ఆల్రెడీ న్యూక్లియస్లో. ఆ ప్రోటాన్స్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి, న్యూట్రాన్స్ దేర్ ఈజ్ నో ఛార్జ్. సో పర్టికులర్లీ వాటి మాసెస్ గురించి డిస్కస్ చేస్తే ప్రోటాన్ యొక్క మాస్ న్యూట్రాన్ మాస్ కంటే కొంచెం లెసర్ వాల్యూ ఉంటుంది అనేది మనం ఫస్ట్ వీడియోలో వాటి యొక్క వెయిట్స్ ఎలా ఉన్నాయో వాటి వాల్యూస్ ఎలా మెజర్ చేస్తున్నాం అనేది ఫస్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ మనం ఒక న్యూక్లియస్ని ఫర్ సపోజ్ ఇది ఒక పేరెంట్ న్యూక్లియస్ అనుకుందాం. సో పేరెంట్ న్యూక్లియస్, డాటర్ న్యూక్లియస్ అనేది కూడా మీకు తెలియాలంటే మీరు సెకండ్ పార్ట్ వీడియో, థర్డ్ పార్ట్ వీడియోస్ చూడండి. మీకు కంపల్సరీగా ఆ పేరెంట్ న్యూక్లియస్, డాటర్ న్యూక్లియస్ వెరీ ఇంట్రెస్టెడ్ లెసన్ ఉంది అక్కడ. సో ఆ పర్టికులర్ వీడియో కంపల్సరీగా చూడండి. సో న్యూక్లియస్ అనేది ఒక డాటర్ న్యూక్లియస్ని మనం స్లోగా స్ప్లిట్ చేస్తున్నాం. సో స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ న్యూక్లియస్ నుంచి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎనర్జీ వాల్యూస్ అనేది చూడాలి. అంటే జనరల్గా ఇది స్ప్లిట్ అవుతుంది అనుకో, ఫర్ సపోజ్ టూ న్యూక్లియస్గా స్ప్లిట్ అయిపోయింది. సో వెరీ లిజన్ కేర్ఫుల్లీ. సో 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇది డాటర్స్ న్యూక్లియస్ అనుకుందాం. సో వీ హ్యావ్ లైక్ దిస్ డాటర్స్ న్యూక్లియస్. సో ఈ డాటర్స్ న్యూక్లియస్ ఇలా ఉన్నాయి అనుకుంది.
డాటర్స్ న్యూక్లియస్. సో ఈ డాటర్స్ న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది, సో స్ప్లిట్టింగ్ ప్రాసెస్లోనే ఉంటుందా అంటే నో. సో దీన్ని మనం కంబైన్ చేయడం కూడా చేయొచ్చు. సో దాన్ని ఏమంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. సో వీ హ్యావ్ ఎ టూ ప్రాసెస్ బేస్డ్ ఆన్ the process of nucleus, splitting process as well as combined process, fusion అవ్వడం. సో స్ప్లిట్టింగ్ అంటే సింపుల్గా న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే సో టూ న్యూక్లియస్ని మనం ఒక న్యూక్లియస్ని టూ పార్ట్స్గా స్ప్లిట్ చేయడం వల్ల సో అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అయితే యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవ్వడం వల్ల జస్ట్ ఒక న్యూక్లియస్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో స్ప్లిట్టింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ మనకి న్యూక్లియర్ ఫ్యూజన్. So nuclear fission is nothing but the splitting of nucleus. సో న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్ 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా దాని డిపెండ్స్ ఆన్ దాని సిచ్యువేషన్ బట్టి దాని యొక్క ఐసోటోప్స్ని బేస్ చేసుకొని స్ప్లిట్ అవుతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఒక స్టేబుల్గా ఉన్న న్యూక్లియస్కి మనం ఏం చేస్తామంటే ఒక న్యూట్రాన్ యాడ్ చేస్తాం. యూ కెన్ రైట్ ఇట్ హియర్, న్యూట్రాన్. ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల స్టేబుల్గా ఉన్న ఈ న్యూక్లియస్లోకి ఈ న్యూట్రాన్ ఎంటర్ అయిపోయింది. ఈ న్యూట్రాన్ ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇట్ గోయింగ్ టు బి మేక్ ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ అయిపోతుంది. సో అన్స్టేబుల్ అయిపోయినప్పుడు దాని న్యూక్లియస్ ఏం చేస్తుంది, స్టెబిలైజేషన్ లేదు కదా న్యూక్లియస్కి. సో ఎప్పుడైనా సరే దాని యొక్క షేప్ని చేంజ్ చేసుకోవాలనుకుని ఏదో ఒక రియాక్షన్ జరగాలనే ప్రాసెస్లో వస్తుంది. అంటే మనం ఒక సింపుల్గా ఒక యురేనియం ఆటం, ఫర్ సపోజ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది చెప్తున్నాం న్యూక్లియర్ ఫ్యూజన్స్లో, ఒక యురేనియం ఆటం యాడ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక యురేనియం ఆటం యాడ్ చేద్దాం. ఒక యురేనియం ఆటం అనేది ఒక పేరెంట్ ఆటంకి యాడ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది చూడండి, ఒక యురేనియం ఆటం కాదు, ఒక న్యూట్రాన్ అనేది ఒక పేరెంట్ ఆటంకి యాడ్ చేసినప్పుడు సో ఇది సింపుల్గా అటామిక్ నెంబర్ని చేంజ్ చేసుకోకుండా ఇక్కడ మాస్ నెంబర్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో మాస్ నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏం వాల్యూస్లో చేంజెస్ వస్తున్నాయి అనేది డిస్కస్ చేసేమవుతుంది చూడండి. ఈ డాటర్స్ న్యూక్లియై, దిస్ బికమ్స్ ఎ డాటర్స్ న్యూక్లియై. సో డాటర్స్ న్యూక్లియై అనేది ఇలా చేంజెస్ జరగడం వల్ల కొన్ని న్యూట్రాన్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది. ఎలా, ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావచ్చు, ఎన్నైనా కావచ్చు. సో కొన్ని న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ న్యూట్రాన్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు అక్కడ నుంచి కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఎనర్జీ వాల్యూస్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం. సో వాటి వాల్యూస్ కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇదొకటి. అండ్ ఫస్ట్ మనం ఒక ఆటంను కన్సిడర్ చేద్దాం. ఫర్ సపోజ్ ఐ గోనా టేక్ వన్ స్టెబిలైజ్డ్ యురేనియం 92-235. సో ది వెరీ స్టేబుల్ ఆటం. సో ఇక్కడ నుంచి మనకి ఎలాంటి రియాక్షన్స్ పాసిబిలిటీస్ ఉండవు, ఇది చాలా స్టేబుల్ ఉన్న ఆటం. సో స్టేబుల్గా ఉన్న ఆటంని మనం ఏం చేస్తున్నామంటే ఒక న్యూట్రాన్ యాడ్ చేస్తున్నాం. లిసన్ కేర్ఫుల్లీ. ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, యురేనియం 92 బికమ్ 236. దిస్ బికమ్ వెరీ వెరీ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ నుంచి వాంట్ టు బి రియాక్ట్ సంథింగ్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడున్న యురేనియం 235 న్యూక్లియస్ అనేది దిస్ ఇస్ లెట్ ఇమాజిన్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇది యురేనియం 92-235 అనుకుందాం. సో దీనికి స్లోగా మనం ఒక న్యూట్రాన్ యాడ్ చేస్తున్నాం. ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల సో ఇది ఎలా రియాక్ట్ అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి కదా, సో అన్స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు వన్ మోర్ న్యూట్రాన్ అడిషనల్, ఇక్కడ పెద్ద డాట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక అడిషనల్ న్యూట్రాన్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇట్ బికమ్స్ యురేనియం 236 అవుతుంది. సో ఇక్కడ ఆటం నెంబర్ చేంజ్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇది ఏమవుతుందంటే అన్స్టేబుల్ అయిపోతుంది. అన్స్టేబుల్ అయిన న్యూక్లియస్ ఏమవుతుందంటే స్లోగా రియాక్షన్ అయ్యి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అందులో వాటి మధ్యలో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి, అంటే ఫ్యూజన్ అంటే ఏంటి, స్ప్లిట్ అవ్వాలి కాన్సెప్ట్లో. సో ఈ న్యూట్రాన్ అనేది రిమైనింగ్ న్యూట్రాన్స్తో రిపల్ అవుతూ వాటి యొక్క రియాక్షన్ క్రియేట్ చేస్తూ సో అక్కడ నుంచి మనకి స్లోగా ఈ న్యూక్లియస్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. స్లోగా దీని యొక్క న్యూక్లియస్ వాటి మధ్యలో స్లోగా వీక్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే సమ్ ఆఫ్ ది న్యూక్లియస్ అనేటివి ఇలా పర్టికులర్ పార్ట్స్ ఇలా డివైడ్ అయిపోయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సో న్యూక్లియస్, ఇంత పెద్ద న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి స్లోగా ఇక్కడ నుంచి వీక్ అవుతూ ఇట్ బికమ్స్ హ్యాస్ 2 neutrons. So I gonna draw like this.
యాక్చువల్లీ బిగ్ షేప్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ బోర్డ్ సరిపోవట్లేదు కాబట్టి డ్రా చేస్తాను. అంటే ఇట్లా వీక్ అయిన న్యూక్లియస్ అనేది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది, అంటే 2 ఆటమ్స్గా డివైడ్ అయిపోతుంది. సో 2 కొత్త న్యూక్లియస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ కొత్త న్యూక్లియస్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లోనే మనకి న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూట్రాన్స్ నుంచి యాజ్ వెల్ ఎనర్జీ, ఎనార్మస్ ఎనర్జీ, నాట్ ఓన్లీ సింగిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి కూడా మనం పవర్ని జనరేట్ చేస్తున్నామంటే, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామంటే దట్ వాజ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటాం. ఆ లెస్ అమౌంట్ ఆఫ్ ఆటమ్ నుంచి మనం ఎనార్మస్ ఎనర్జీని, అంటే ఎలక్ట్రిక్ పవర్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో అది న్యూక్లియర్ రియాక్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం జస్ట్ న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్పండి. సో న్యూక్లియర్ ఫిజన్ బేస్ చేసుకొని మనకి న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ చేస్తుంది, రైట్? హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ నుంచి మనకు చిన్న కాన్సెప్ట్ అనేది బిల్డ్ అయింది అనుకుంటాను, న్యూక్లియర్ ఫిజన్. ఇస్ దట్ క్లియర్? సో ఇక్కడ నుంచి చూడండి, సో యురేనియం ఆటం అనేది యురేనియం 236 అనేది అన్స్టేబుల్ కదా. సో అన్స్టేబుల్ కాబట్టి ఇక్కడ నుంచి న్యూక్లియర్ ఫిజన్ జరిగి ఇక్కడ నుంచి స్ప్లిట్ అయిపోయి అన్స్టేబుల్ అయిపోయి న్యూక్లియర్ ఫిజన్ జరిగి డయాగ్రామ్ ఓరియంటెడ్గా మాట్లాడుకుంటే ఇలా ఏం ఫామ్ అవుతుంది చూడండి. యురేనియం అన్స్టేబుల్ అయిపోయిన తర్వాత ఇలా 2 న్యూక్లియస్గా స్ప్లిట్ అయిపోతుంది కదా. 2 న్యూక్లియస్గా స్ప్లిట్ అయినప్పుడు బేరియం 56 141 అండ్ ప్లస్ క్రిప్టాన్ 36 92. సో ఇప్పుడు ఇక్కడ మనం పవర్స్ యాడ్ చేసుకుందాం. బేసెస్ యాడ్ చేయండి అంటే మాస్ అటామిక్ నెంబర్ యాడ్ చేస్తాం చూడండి. 36 and 56 యాడ్ చేసుకుంటే 92. క్లియర్? అంటే మనకి జెడ్ నెంబర్ చేంజ్ కావట్లేదు, బట్ ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందని చూడండి. సో రెండింటిని యాడ్ చేసుకుందాం చూడండి. 1 2 యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది 141 and 92. సో దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది 3, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది 3 అండ్ ఇక్కడ 2 అంటే 233 అంటే మనకి ఇంకెంత మాస్ రిమైన్స్ ఉంది అంటే we have 3 న్యూట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అడిషనల్లీ. సో 3 న్యూట్రాన్స్ అనేటివి మనకు అడిషనల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఈ 3 న్యూట్రాన్స్ మనం అంత ఈజీగా తీసేయద్దు. ఈ 3 న్యూట్రాన్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్లో. సో ఐ విల్ టెల్ యూ ఎవరీ చైన్ రియాక్షన్స్ అనేవి వీటిని బేస్ చేసుకుని వస్తుంది. ఈ 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నాట్ ఓన్లీ 3 న్యూట్రాన్స్, ఆన్ యావరేజ్గా యాక్చువల్గా యురేనియం ఐసోటోప్స్ అనేటిది 236 యురేనియం ఐసోటోప్ అనేది 2.5 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకసారి 2 న్యూట్రాన్స్ని. సో దీని యొక్క రియాక్షన్ బట్టి మనకి వాటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని అలా 3 న్యూట్రాన్స్ 2 న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఒకవేళ నెక్స్ట్ రియాక్షన్ కూడా ఒకవేళ సిమిలర్ రియాక్షన్ బేరియం ఆటం కూడా రాసుకుంటే బేరియంకి ఐసోటోప్స్ ఉంటాయి కదా, ఐసోటోప్ని బేస్ చేసుకుని రాద్దాం. 144 ఇది ఐసోటోప్ ఇలా ఉంటుంది బేరియంకి. అండ్ క్రిప్టాన్కి రాసుకుంటే చూడండి, క్రిప్టాన్ 36 సేమ్ అండ్ ఇట్ బికమ్స్ 89. సో ఇలాంటి ఐసోటోప్స్ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఐసోటోప్స్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఇలా కూడా. సో ఈ డయాగ్రామ్ మీరు నోట్ చేసుకోండి బిఫోర్ రఫ్ దిస్ కాన్సెప్ట్, రైట్? సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది సేమ్ ఇక్కడ అంటే జస్ట్ ఇక్కడ 3 ఇక్కడికి వచ్చేసినాయి, అటు పోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే 3 న్యూట్రాన్సే ప్రొడ్యూస్ అవుతాయి. ఈజ్ దట్ క్లియర్? సో ఇక్కడ నుంచి ఎనర్జీ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం, ఎనర్జీ వాల్యూస్ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎనర్జీ వాల్యూస్ని ఎలా ఉన్నాయనేది సో 3 న్యూట్రాన్స్ ఏం చేస్తుంది ఏమవుతుంది అనేది చూద్దాం. క్లియర్? సో ఇది నోట్ చేసుకోండి. జస్ట్ న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో ఇలా న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్లో డిస్కషన్ ప్రాసెస్ని మనం ఎలా డిస్కస్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ న్యూక్లియర్ ఫిజన్లో అవుతుందంటే ఇఫ్ యూ కెన్ డన్ 1 న్యూక్లియర్ ఫిజన్ జరిగితే ఓన్లీ 0.1% ఆఫ్ న్యూక్లియస్ అనేది న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫిజన్లో పార్టిసిపేట్ చేస్తుంది. 0.1% ఆఫ్ న్యూక్లియస్ అనేది అంటే యురేనియం ఆటం తీసుకున్నాం. యురేనియం ఆటం అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది అంటే ఒక ప్రాసెస్ తీసుకున్నప్పుడు 0.1% ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. సో న్యూక్లియర్ ఫిజన్ అవుతుందంటేనే మనకు తెలుసు ఎప్పుడైనా న్యూక్లియర్ స్ప్లిట్ అయిందంటే వి గాట్ మాస్ డిఫెక్ట్. ఓకేనా? కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అసలు మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, అసలు బైండింగ్ ఎనర్జీస్ అంటే ఏంటి, వీటన్నిటి వీడియో సెకండ్ వీడియో మనం డిస్కస్ చేసాం. మీకు వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అంటే బైండింగ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, మాస్ డిఫెక్ట్ ఎలా ఉంటుంది. ఏదైనా ఒక న్యూక్లియస్ అనేది డిసప్పియర్ అవుతుంది అనుకోండి, సో డిసప్పియర్ అయ్యే కాన్సెప్ట్లో మనకి మాస్ డిఫెక్ట్ ఫామ్ అవుతుంది. అంటే డెల్టా ఎం మాస్ డిఫెక్ట్ని మనం ఎలా చూపిస్తాం, డెల్టా ఎంతో డిఫైన్ చేస్తాం. సో ఈ మాస్ డిఫెక్ట్ ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయంటే డెఫినెట్గా మాస్ డిక్రీజ్ అవుతుంది. సో మాస్ డిక్రీజ్ అయిన కాన్సెప్ట్లో ఎంత మాస్ డిక్రీజ్ అవుతుందంటే అరౌండ్గా 0.214 AMU మాస్ డిక్రీజ్ అవుతుంది. 0.214
214 AMU మాస్ మనకంటే మాస్ డిఫెక్ట్ అనేది ఇంత క్రియేట్ అవుతుంది. సో 0.214 AMU అనేది ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, ఓన్లీ 0.1%కి మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే అరౌండ్గా ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ రాస్తే మనకు తెలుసు బైండింగ్ ఎనర్జీ ఫార్ములా E=Δmc² అని రాస్తాం, లేదా ΔM 931.5 MeV మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ΔM అంటే మనం ఏంటి 0.214 × 931.5 MeV రాస్తే అరౌండ్గా మనకి 200 MeV ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి 200 MeV ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఒక 1 పర్ ఇక్కడేంటి మనం పర్ 1 న్యూక్లియర్ ఫిజన్ యాక్చువల్లీ రాయాలంటే న్యూక్లియర్ ఫిజన్ పర్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్లో మనకి 200 MeV ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూ. మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ఈ వాల్యూని మనం 200 MeV ఎనర్జీని రాసేసుకుంటాం. ఈజ్ దట్ క్లియర్? సో ఇక్కడ ఎనర్జీ వాల్యూస్ అనేటివి ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ కూడా ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే వీ హ్యావ్ 0.025 EV ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ డిస్కస్ అంటే మన పార్టికల్స్ అనేటివి మోషన్లోకి వస్తున్నాయి, న్యూక్లియస్ డిసింటిగ్రేట్ అవ్వడం మోషన్లోకి వస్తుంది కదా. సో మోషన్లోకి వచ్చినప్పుడు మనకి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ఆ న్యూక్లియస్ అంటే 0.025 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇది మనకి జనరల్గా న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని అసలు ఏంటి ఇంతగానం మా ప్రాసెస్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తుందంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నోట్ చేసుకున్నారు కదా. సో మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ వస్తుంది. అసలు ఎలా జరుగుతుంది న్యూక్లియర్ ఫిజన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి 2 ప్రాసెస్లు వస్తాయి మనకి జనరల్గా న్యూక్లియర్ ఫిజన్ కాన్సెప్ట్స్లో తీసుకుంటే. ఒకటేమో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అండ్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. జనరల్లీ ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ చైన్ రియాక్షన్. సో చైన్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఆటం అనేది ఓన్లీ ఒక యురేనియం న్యూక్లియస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఒక యురేనియం న్యూక్లియస్ మనకి 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే ఒక ఆటం సమ్ మ్యాటర్ తీసుకుందాం. సో చూడండి ఒక ఆటమే మనకు కనిపించదు. సో అలాంటిది ఒక యురేనియం సబ్స్టెన్స్ తీసుకుంటే ఫర్ సపోజ్ 1 గ్రామ్ ఆఫ్ యురేనియం సబ్స్టెన్స్ తీసుకోండి. 1 గ్రామ్ ఆఫ్ యురేనియం సబ్స్టెన్స్లో ఎన్ని మోల్స్ ఉంటాయి, ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, ఎన్ని న్యూక్లియస్ ఉంటాయి కదా. అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫర్ సపోజ్ ఒక యురేనియం న్యూక్లియస్ తీసుకుంటే లెట్ కన్సిడర్ దిస్ ఈజ్ యురేనియం 92-235. ఈజ్ దట్ క్లియర్? సో యురేనియం 92-235కి మనం ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి, ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల అన్స్టెబిలైజ్ అయిపోతుంది. సో అన్స్టెబిలైజ్ అయిపోయి 236 అయిపోతుంది. సో దిస్ బికమ్స్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ స్టేబుల్. సో ఇక్కడ నుంచి మనం ఎలాంటి రియాక్షన్స్ చేయలేము. సో అన్స్టేబుల్ అయిన తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుందంటే అన్స్టేబుల్ అయిన తర్వాత ఎలా వస్తుంది మనకి ఎలా రియాక్ట్ అవుతుందంటే వీ హ్యావ్ బేరియం అండ్ క్రిప్టాన్ లైక్ 141 and 92. 141 and 92 రిలేట్ డిస్కస్ చేస్తే సో 141 and 92. సో వీటి యొక్క వాల్యూస్ ఇలా డిస్కషన్ చేస్తే చేంజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అయ్యే 3 న్యూట్రాన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఈ 3 న్యూట్రాన్సే మనకి ఎనార్మస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎనార్మస్ ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చైన్ రియాక్షన్లో తీసుకుందాం. ఈ రియాక్షన్ ఓకే కదా. సో ఈ రియాక్షన్ బేస్ చేసుకొని మీకు సింపుల్గా ఈ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తుందో చూడండి. లైక్ దిస్ వీ హ్యావ్ ఏ యురేనియం 236 and 92. సో ఈ న్యూక్లియస్ అనేది మనకి ఎలా స్ప్లిట్ అవుతుందంటే వీ హ్యావ్ 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. లైక్ ఒక న్యూట్రాన్ అండ్ ఒక న్యూట్రాన్ 01 and 01. సో ఇక్కడ నుంచి మనకి న్యూట్రాన్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకేం ఆటమ్స్ క్రియేట్ చేస్తున్నాయంటే బేరియం అండ్ క్రిప్టాన్. సో ఇది మనకి ఇలా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి ఒకసారి మనం స్టెబిలైజ్ చేసుకుంటే. సో ఇది రబ్ చేస్తున్నా, నెక్స్ట్ మనకి చైన్ రియాక్షన్ వస్తుంది కాబట్టి కొంచెం ప్రాసెస్ కోసం రబ్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక 0 న్యూట్రాన్ అనేది మనం చెప్పాను కదా, ఒక సబ్స్టెన్స్ ఒక 1 గ్రామ్ ఆఫ్ యురేనియం ఆటం తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు 1 న్యూట్రాన్ ఏం చేస్తుంది, రిలీజ్ అయిన తర్వాత ఖాళీగా ఉంటుందా? ఏం చేస్తుంది అది ఇమీడియట్గా ఇంకొక యురేనియం ఆటంతో
రియాక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఓకే అండర్స్టాండ్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ యురేనియం 92 235 ఉందనుకోండి. ఓకేనా, ఒక యురేనియం 92 235 యురేనియం 92 235 ఉంది. ఇదేం చేస్తుంది, ఈ న్యూట్రాన్తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ 236 అయిపోతుంది. లేదా ఇక్కడ 235 రాసుకోండి, ఇక్కడ 0 న్యూట్రాన్ రియాక్ట్ అవ్వడం వల్ల. సో ఇక్కడ 236 అయిపోయింది. 236 అయిందంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకేనా, అంటే ఇక్కడ ఒక న్యూట్రాన్, ఇక్కడ ఒక న్యూట్రాన్, ఇక్కడ ఒక న్యూట్రాన్. అండ్ అగైన్ మళ్ళీ వీ కెన్ ప్రొడ్యూస్ బేరియం అండ్ క్రిప్టాన్. బేరియం అండ్ క్రిప్టాన్. సో లిజన్ కేర్ఫుల్లీ, చైన్ రియాక్షన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, సో ఒక న్యూట్రాన్ ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ 3 న్యూట్రాన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, మళ్ళీ ఒక యురేనియం ఆటంతో, మళ్ళీ ఒక యురేనియం ఆటంతో, మళ్ళీ ఒక యురేనియం ఆటంతో ఇండివిజువల్గా అన్ని 3 న్యూట్రాన్స్ అనేటివి ఇలా రియాక్షన్ ఫార్మేషన్లో వస్తుంది. సో అందుకే దీన్ని ఏమన్నామంటే చైన్ రియాక్షన్ అన్నాం. సో ఇక్కడ రిలీజ్ అయిన న్యూట్రాన్ ఊపుకుంటుందా, ఇది కూడా ఊకోదు. సో డెఫినెట్గా మళ్ళీ యురేనియం ఆటమ్స్తో రియాక్ట్ అవుతుంది. యురేనియం 235తో రియాక్ట్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తుంది, ఇది కూడా 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ 3 న్యూట్రాన్స్ అనేటివి మళ్ళీ ఏమవుతాయి, యురేనియం ఆటంతో మళ్ళీ రియాక్ట్ అవుతాయి. అంటే యురేనియం ఆటంతో రియాక్ట్ అవుతున్నాయి. సో వాటిని చూడండి, ఒక చైన్ స్ట్రక్చర్ వస్తుంది. సినిమాలో చూపించినట్టుగా, ఏదో స్టాలిన్ సినిమాలో, ఏదో సినిమాలో, చిరంజీవి సినిమాలో కనిపిస్తుంది కదా, ఒక చైన్ స్ట్రక్చర్ ఫామ్ అయినట్టు. సో ఒకరికి హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళు ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పి, వాళ్ళు ఒక్కొక్కరికి మళ్ళీ ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పేసి మనకు సొసైటీ చేంజ్ అవుతుంది అన్న ప్రాసెస్లో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనం ఒక యురేనియం ఆటం తీసుకొని 3 న్యూట్రాన్స్ తీసుకున్నాం. 3 న్యూట్రాన్స్ మనకి మళ్ళీ ఇంకొక యురేనియం ఆటమ్స్తో, ఇండివిజువల్ 3 యురేనియం ఆటమ్స్తో రియాక్ట్ అయిపోయి ఇలా చైన్ రియాక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ న్యూట్రాన్ ఒకటి ఉందా చూడండి. సో ఇది కూడా యురేనియం 235తో రియాక్ట్ అయిపోయి మనకి 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతాయి, ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ 3 యురేనియం ఆటమ్స్తో రియాక్షన్ అవుతాయి. సో ఇలా మనకి మళ్ళీ ఇండివిజువల్గా రాసుకుంటే ఇలా ఇది కూడా మళ్ళీ ఇంకొక 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవ్రీ ఆటమ్ విల్ క్రియేట్స్ 3 న్యూట్రాన్స్ ఆఫ్ రియాక్షన్. సో 3 న్యూట్రాన్స్ ఆఫ్ రియాక్షన్ మనకి ఎలా వస్తుంది చూడండి ఇలా. సో మనకి ఇంకా పెద్దగా డ్రా చేసుకుంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది. సో బట్ మనకి అర్థం కావడం కోసం జస్ట్ చైన్ రియాక్షన్ రాసా. మళ్ళీ ఇదేం చేస్తుంది, ఇంకొక యురేనియం ఆటంతో రియాక్ట్ అయిపోతాయి. సో ఇంకొక యురేనియం ఆటంతో రియాక్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఏమవుతాయి, మళ్ళీ ఇంకొక చైన్ రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి అన్ని సైకిల్స్ అనేటివి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో అందుకే దీన్ని ఏమన్నామంటే చైన్ రియాక్షన్ అన్నాం. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది మనకి చైన్ రియాక్షన్ ప్రాసెస్లో, అంటే ఒక యురేనియం ఆటమ్ని అన్స్టేబిలైజ్ చేయడం వల్ల ఎన్ని ప్రాసెస్లు వస్తున్నాయి, ఇంత ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ఇలా చైన్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో మనకి ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, రైట్. ఆటమ్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక న్యూక్లియస్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. యూ అండర్స్టాండ్. ఒక న్యూక్లియస్ని స్ప్లిట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, బ్లాస్టింగ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ బ్లాస్టింగ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇలా చైన్ రియాక్షన్స్లో ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఆటమ్ బాంబ్ని తయారు చేసే ప్రాసెస్లోనే ఒక చిన్న రియాక్షన్ చేయడం వల్ల, ఒక చిన్న రియాక్షన్ రిమోట్ కంట్రోలింగ్ చిన్న రియాక్షన్ చేయడం వల్ల ఆ పర్టికులర్ న్యూక్లియస్ అనేది అన్స్టేబిలైజ్ అయిపోయి స్ప్లిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో స్ప్లిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకు బ్లాస్ట్ అవుతుందంటేనే దాని అర్థమైంది, అకార్డింగ్ టు ఐన్స్టీన్ energy equivalency, so mass will be converted into the energy and as well energy will convert it into the mass. ఓకేనా. సో ఐన్స్టీన్ రిలేషన్లో కూడా మనం వాటి డీటెయిల్ వీడియో చేశాను. సో ఇక్కడ నుంచి యురేనియం ఆటమ్ ఇలా స్ప్లిట్ అవుతూ మనకి చైన్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎలా మనకి హైడ్రోజన్ బాంబ్, ఆటమ్ బాంబ్స్ వర్క్ చేస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చైన్ రియాక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో వీటిని బేస్ చేసుకుని మనకి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్, సో ఇక్కడే డిస్కస్ చేద్దాం ఎందుకంటే మనకి వీటి వాల్యూస్ తెలియాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్. సో ఈ కాన్సెప్ట్ ఒక్కటి అర్థమైపోతే మనకు చాలా ఈజీగా అసలు ఎందుకు న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలి అనే ప్రాసెస్ ఒక్కటి అర్థమైతే మనకు ఈజీగా కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ గురించి చూద్దాం. సో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్న యురేనియం ఆటమ్ అనేది ఇలా 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3 న్యూట్రాన్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి అండ్ డిఫరెంట్ న్యూట్రాన్స్తో, డిఫరెంట్ యురేనియం ఆటమ్స్తో న్యూక్లియస్ రియాక్షన్ అవుతుంది. సో వాటిని బేస్ చేసుకుంటే మనకి కంట్రోల్ అవ్వట్లేదు చైన్ రియాక్షన్. సో ఇలా ఎనార్మస్గా ఎనర్జీ రిలీజ్ చేస్తూ వెళ్తుంది, ఎనార్మస్గా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎంత ఎనర్జీని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దాన్ని ఏమంటామంటే
అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటాం. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే దట్ వీ హ్యావ్ ఎ ఎగ్జాంపుల్ ఆటమ్ బాంబ్స్. సో ఆటమ్ బాంబ్స్లో మనం అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. అంటే మనకి చూడండి ఎక్కడికి వెళ్ళినా మనకి త్రీ న్యూట్రాన్స్ అనేటివి ఇంకా రిమైనింగ్ యురేనియం ఆటమ్స్తో మనకున్న సబ్స్టెన్స్ బ్లాస్ట్ అయ్యేంత వరకు, మనం తీసుకున్న సబ్స్టెన్స్ బ్లాస్ట్ అయ్యేంత వరకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇస్ ద క్లియర్? అండ్ నెక్స్ట్ మనకి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి వచ్చిన న్యూట్రాన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ D2O, ప్యూర్ వాటర్ అంటాం కదా, D2O యాజ్ వెల్ యాజ్ బోరాన్ రాడ్స్ అంటాం. సో బోరాన్ రాడ్స్ ద్వారా D2Os ద్వారా మనం న్యూట్రాన్స్ని కంట్రోల్ చేస్తాం. అంటే దీని నుంచి ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎక్కువ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా, అంటే ఒక న్యూట్రాన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఈ న్యూట్రాన్స్ హెవీ స్పీడ్తో బయటకు వస్తాయి. ఈ స్పీడ్స్ను కంట్రోల్ చేయడం కోసం మనం D2O లాంటివి లేదా వాటర్ కూడా యూస్ చేస్తారు. వాటర్ లాంటివి, D2O లాంటివి, బోరాన్ రాడ్స్ లాంటివి యూస్ చేస్తూ స్లోగా వాటి యొక్క చైన్ రియాక్షన్ను కంట్రోల్ చేస్తాం. సో చైన్ రియాక్షన్ కంట్రోల్ చేసినాం అనుకోండి, ఫర్ సపోజ్ ఈ యురేనియంని హోల్డ్ చేస్తాం, అంటే ఇది ఇంకొక న్యూక్లియస్తో రియాక్ట్ అవ్వకుండా, ఇంకొక యురేనియం ఆటంతో రియాక్ట్ అవ్వకుండా దీన్ని హోల్డ్ చేసాం. సో హోల్డ్ చేసాం కాబట్టి కంట్రోల్ చేసాం, ఇది ఇంకొక యురేనియం ఆటమ్స్తో రియాక్షన్ కాదు. అప్పుడేమవుతుంది, కొంచెం చైన్ రియాక్షన్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇలా ఎనార్మస్గా మనకు ఎనర్జీ అన్కంట్రోల్డ్గా రియాక్ట్ అయితే మనం ఎలాంటి ప్రాసెస్ చేయం, లైక్ బాంబులు తయారు చేయడం తప్ప మనం ఎలాంటి ప్రాసెస్ చేయం. అండ్ న్యూక్లియర్ రియాక్టర్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే చైన్ రియాక్షన్స్కి న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందంటే బేస్డ్ ఆన్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. న్యూక్లియర్ రియాక్టర్ నుంచి మనం ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ఎలక్ట్రిక్ పవర్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఒక ప్రాసెస్. అండ్ అవుట్ ఆఫ్ బాంబ్స్ అనేవి బ్లాస్ట్ చేసే ప్రాసెస్లో యూజ్ చేసేవి మాత్రం చైన్ రియాక్షన్స్ అని చెప్తాం. ఓకే, ప్రాసెస్లోనే మనం న్యూక్లియర్ రియాక్షన్ బేస్ చేసుకొని డిస్కస్ చేస్తే అసలు న్యూక్లియర్ రియాక్షన్ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఎంత టైంలో చేస్తుందంటే దట్ వీ హ్యావ్ 10⁻⁻18 సెకండ్స్లో కంప్లీట్ చేస్తుంది. అంటే ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఎంత రేట్ ఆఫ్ ఫాస్ట్లో మనం కంప్లీట్ చేస్తుందని అంటే 10⁻18 సెకండ్స్లో మనం న్యూక్లియర్ ఫ్యూజన్ కంప్లీట్ చేస్తాం. అది మనకి అన్కంట్రోల్ చైన్ రియాక్షన్స్లో బేస్ చేసుకుంటే, అంటే ఏదో మనకి ఒక న్యూక్లియస్ తీసుకొని దాని దగ్గర కూర్చొని ఇప్పుడు బ్లాస్ట్ అవుతుందని కూర్చో, ఓకేనా. సో ఒక న్యూక్లియస్ తీసుకున్నాం, దాన్ని ఒక న్యూట్రాన్ యాడ్ చేసిన వెంటనే అన్స్టెబిలైజ్ అయిపోయి వితిన్ 10⁻18 సెకండ్స్. యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైక్రో సెకండ్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నానో సెకండ్స్, మోర్ దెన్ లైక్ దిస్. అసలు ఈవెన్ దో వీ కెనాట్ మెజర్ ఇట్ దట్ వాల్యూ. అంటే అంత లెస్ టైంలో అది న్యూక్లియర్ ఫిజన్ జరిగిపోయి న్యూక్లియస్ స్ప్లిట్ అవ్వడం, అక్కడ నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం, న్యూట్రాన్స్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ గురించి ఏమి చదవం, జస్ట్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్, ఆటమ్ బాంబ్స్ ఎలా బ్లాస్ట్ అవుతాయి ఇవన్నీ ప్రాసెస్లో ఉంటుంది. బట్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ యూజ్ చేస్తూ మనకు ఒక న్యూక్లియర్ రియాక్టర్ అని వస్తుంది. సో ఆ న్యూక్లియర్ రియాక్టర్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మనకు ఐపీ ఓరియంటెడ్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో దీనికి ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఐ విల్ డ్రా అండ్ విల్ ఎక్స్ప్లెయిన్. దిస్ వన్ ఈజ్ న్యూక్లియర్ రియాక్టర్ డయాగ్రామ్ డ్రా చేశాను. సో ఇక్కడ నుంచి మనకి జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది, ఎలా మనకి పవర్ జనరేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఒక యురేనియం న్యూక్లియస్ తీసుకొని, ఒక యురేనియం ఆటం తీసుకొని, ఒక యురేనియం ఆటంని న్యూక్లియర్ ఫిజన్ అంటే స్ప్లిట్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకి న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అనేది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అంటే థర్మల్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, అంటే ఒక హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ హీట్ను మనం స్లోగా వాటర్లోకి పంపించడం, వాటర్ని మనం స్టీమ్గా కన్వర్ట్ చేయడం, ఆ స్టీమ్గా కన్వర్ట్ అయిన స్టీమ్ అనేది టర్బైన్స్లో రొటేట్ చేయడం అనే ప్రాసెస్లో చెప్తాం. సో అందులో మనకి బేసిక్గా వర్కింగ్ కంటే ముందు అందులో యూజ్ చేసేటివి ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్. సో మనకి ఇక్కడ ఫ్యూయల్ ఏం వాడతామంటే సింపుల్గా యురేనియం ఆటం యూజ్ చేస్తాం. Urium-235 యురేనియం ఆటం యూజ్ చేస్తాం. Urium-235 ఆటం యూజ్ చేస్తూ స్లోగా దీన్ని అన్స్టెబిలైజ్ చేస్తాం. అంటే ఒక న్యూట్రాన్ యాడ్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్ ఏమైపోతుంది, అన్స్టెబిలైజ్ అయిపోతుంది. సో అన్స్టేబుల్ అవ్వడం వల్ల ఇక్కడ కోర్ దగ్గర మనకు ఆబ్జెక్ట్ చూస్తే ఎక్కడ ఉంటుందంటే ఇందులో ఫ్యూయల్ ప్లేస్ చేస్తాం. మీకు కావాలంటే నెట్లో కూడా చూస్తే ఇలా ఉండదు డయాగ్రామ్.
సో మనకి పెద్ద పెద్ద సినిమాలలో చూపించినట్టు పెద్ద ఇలా కంటైనర్స్ లెక్క పెద్దగా కాంక్రీట్ వాల్తో కడతారు, స్ట్రాంగ్ కాంక్రీట్ వాల్స్తో కడతారు, బికాస్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ ఎక్స్పెరిమెంట్. సో అక్కడ నుంచి ఏం ప్రాసెస్లో ఏం ప్రాబ్లం అవుతుంది 1 by 1 చూద్దాం. యురేనియం ఆటం తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ యురేనియం ఆటం అనేది ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మోడరేటర్స్ అంటే ఏంటి, ఇలా యురేనియం ఆటం నుంచి అన్స్టేబిలైజ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, హెవీ స్పీడ్స్తో బయటకు వస్తాయి. సో హెవీ స్పీడ్స్తో బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మోడరేటర్స్ యూజ్ చేస్తూ వాటిని కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మోడరేటర్గా ఏం వర్క్ చేస్తాయంటే గ్రాఫైట్ ప్లేట్స్ వాడతాం. సో ఈ గ్రాఫైట్ ప్లేట్స్ ఏం చేస్తాయంటే స్లోగా మనకి వాటి యొక్క స్పీడ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు, న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ను కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేదాన్ని గ్రాఫైట్ ప్లేట్స్ అంటాం. ఎందుకు, ఒకవేళ కంట్రోల్ చేయలేకపోతే ఏమైపోతుందో చెప్పండి, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, అంటే లైక్ ఆటమ్ బాంబ్స్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి గ్రాఫైట్ ప్లేట్స్ ప్లే చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి కంట్రోల్ రాడ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అంటే, కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే ఈ న్యూట్రాన్స్ ఇలా ఫాస్ట్గా వచ్చిన స్పీడ్స్ని కంట్రోల్ చేసి ఇవి న్యూట్రాన్స్ కంట్రోల్ అబ్జార్బ్ చేసుకుంటాయి, అంటే అబ్జర్వ్ ద ప్రోటాన్స్. సో ఇక్కడ నుంచి స్లోగా మనకి అబ్జర్వ్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని స్లోగా వాటిని రియల్లీ కంట్రోల్ చేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ అవి ఏం చేస్తాయంటే స్లోగా ఎలక్ట్రాన్స్ అనేవి న్యూట్రాన్స్ అనేవి ఇలా పంపిస్తాయి అన్నట్టు. ఇలా పంపించడం వల్ల ఇక్కడ వాటర్ ఉంటుంది, వాటర్లోకి సర్టెన్ ఎనర్జీతో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ అనేవి వాటర్ని హీట్ చేస్తాయి. వాటర్ని హీట్ చేసే కాన్సెప్ట్లోనే ఇక్కడ నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. వి నో దట్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనకి వాటర్ స్టీమ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది, వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ని ఏం చేస్తామంటే టర్బైన్స్తో మనం రొటేట్ చేస్తాం. టర్బైన్స్తో రొటేట్ చేయడం, బాగా రొటేట్ చేయడం వల్ల అక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రికల్. అండ్ నెక్స్ట్ ప్రొటెక్టివ్ షీల్డ్ అంటే దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఎక్స్పెరిమెంట్లో. మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఫర్ సపోజ్ ఇది ఒక రూమ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, మనకి వాల్స్ ఉన్నాయి. ఈ వాల్స్ యొక్క థిక్నెస్ ఇమాజిన్ చేసుకుంటే లైక్ ఒక 1.5 feet సంథింగ్ ఉంటాయి కదా. సో అంటే జనరల్గా ప్రొటెక్టివ్ షీల్డ్స్ ఎలా ఉంటాయంటే అది న్యూక్లియర్ రియాక్టర్స్లో 10 meters ఆఫ్ థిక్నెస్ ఉంటుంది, 10 meters. సో అరౌండ్గా మొత్తం రూమ్ అంతా ఎంత మీటర్స్లో ఉంటుంది, 10 meters ఆఫ్ థిక్నెస్ అంటే ఒక వాల్ యొక్క థిక్నెస్సే 10 meters మొత్తం సరౌండ్గా కట్టేస్తారు అన్నట్టు, అంత థిక్నెస్తో ఉండాలి. వాటిలో స్టీల్ లేయర్స్ ఉంటాయి అండ్ కాంక్రీట్ లేయర్స్ ఉంటాయి, కాంక్రీట్తో కడతారు, స్టీల్ లేయర్స్ ఉంటారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒకవేళ ఈ ప్రాసెస్లో మనకి డేంజరస్ గామా రేస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ డేంజరస్ గామా రేస్ని కంట్రోల్ చేసి అబ్జర్వ్ చేసుకోవడానికి ఒకవేళ బయటకు వచ్చినాయి అనుకోండి, ఆ సరౌండింగ్స్తో రియాక్ట్ అవుతున్న జనాల మీద పడడం, వాళ్ళకి హార్మ్ఫుల్ అవ్వడం అండ్ లివింగ్ యానిమల్స్ మీద మనకి హార్మ్ఫుల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ జరగకుండా మనకి ప్రొటెక్టివ్ స్టీల్స్ అనేటి షీల్డ్ అనేది కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అది మనకి ప్రాసెస్. నెక్స్ట్ కూలెంట్. సో కూలెంట్ మనకి ఇక్కడ నుంచి లైక్ వాటరే కూలెంట్గా వర్క్ చేస్తుంది. వాటర్ మనం ఎట్ హై ప్రెషర్తో యూజ్ చేస్తాం వాటర్ని. ఆ వాటర్ మనకి ఇక్కడ నుంచి కూలెంట్గా వర్క్ చేసి ఇలా వస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ నుంచి యురేనియం న్యూక్లియస్ అనేది కోర్ నుంచి బయటకు వస్తుంది. బయటకు రావడం వల్ల వాటిని స్లోగా కూలెంట్ సార్ ఇలా పంపిస్తున్నాం. కంట్రోల్ రాడ్స్, మోడరేటర్స్ ఇలా వర్క్ చేస్తున్నాయి డిస్కస్ చేస్తే ఇక్కడ వచ్చిన వాటర్ అనేది స్టీమ్లా కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్టీమ్ అనేది టర్బైన్స్ రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ స్లోగా వాటర్ ఇన్బిల్డ్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ స్టీమ్ కన్వర్ట్ అవుతుంది. అలా మనకు ఆటోమేటిక్గా కంటిన్యూషన్లో ప్రాసెస్లో వస్తుంది. మనం యురేనియం ఆటం మొత్తం బ్లాస్ట్ అయ్యేంత వరకు, అంటే యురేనియం ఆటం మొత్తం కంప్లీట్ అయిపోవాలి కదా. మనం తీసుకున్న సబ్స్టెన్స్ ఇంత యురేనియం ఆటం అనుకోండి, ఇంత యురేనియం సబ్స్టెన్స్ అనేది మొత్తం మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో కంప్లీట్ అయ్యేంత వరకు సమ్ ఎలక్ట్రిక్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ వాజ్ వెరీ మోస్ట్ ఎఫెక్టివ్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ అని చెప్తాం. అంటే ఎక్కువ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేసేది ఏదైనా ఉందంటే దట్ వాజ్ దిస్ వన్ న్యూక్లియర్ రియాక్టర్. సో మనకి ఇప్పుడు వస్తున్న వాటర్ ద్వారా అయినా సరే, కోల్ అయినా సరే, అండ్ నెక్స్ట్ విండ్ ఎనర్జీ కూడా కావచ్చు, ఈ 3 ప్రాసెస్ల కన్నా హెవీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగేది ఏమైనా ఉందంటే న్యూక్లియర్ రియాక్టర్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇది వర్కింగ్ రాయాలంటే కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది, మేము వర్కింగ్ చూసుకోవచ్చు. సో ఇదంతా థియరీ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇస్ దట్ క్లియర్? అండ్ నెక్స్ట్ పవర్ రియాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో పవర్ రియాక్టర్స్ ఎలా వర్క్ చేస్తాయి, పవర్ రియాక్టర్స్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో పవర్ రియాక్టర్స్ అంటే జస్ట్ ఒక ఫార్ములా వస్తుంది.
సో పవర్ రియాక్టర్స్ అంటే ఏంటి, మనకు రిలీజ్ అవుతున్న ఎనర్జీ, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ద్వారా రిలీజ్ అవుతున్న ఎనర్జీ పవర్ రియాక్టర్స్గా డినోట్ చేస్తాం. అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఎనర్జీ బై టైం అని రాసుకుంటాం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫ్యూజన్ పర్ సెకండ్, న్యూక్లియస్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్యూజన్స్ పర్ సెకండ్ అంటుంది కాబట్టి ఎన్ రాస్తా, ఎన్ ఇంటూ ఈ బై టీ రాస్తున్నా. సో దీన్ని ఎలక్ట్రిక్ పవర్ యొక్క పవర్ రియాక్టర్ యొక్క ఫార్ములా అని చెప్తాం. అంటే ఇక్కడ ఎన్ బై టీని ఎలా డిఫైన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫ్యూజన్స్ పర్ సెకండ్, ఒక సెకండ్లో ఎంత ఫిజన్ రేట్ ఉంటుంది అనేది, అంటే ఫిజన్ రేట్ సింపుల్గా ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఫిజన్ రేట్ ఆఫ్ ఫిజన్ లేదా ఫిజన్ రేట్ అని చెప్తాం ఎన్ బై టీ. సో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ బై టీ వాల్యూ వేస్తాడు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు అవసరం కాబట్టి పీ బై ఈ రాసుకోవాలి. సో ఎన్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు పీ బై ఈ అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందన్న అరౌండ్గా మనకి 200 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక యురేనియం ఆటమ్ స్ప్లిట్ చేయడం కోసం. సో అది మనకి జనరల్గా కాన్స్టెంట్ తీసుకుంటాం, లేదా వాళ్ళు క్వశ్చన్స్లో మెన్షన్ చేస్తారు ఏ ఎనర్జీ అనేది 200 MeV అరౌండ్గా మనం తీసుకుంటాం అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ పవర్ వాల్యూ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఎంత పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫిజన్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎన్ బై టీ రాసుకోవాలి, లేదా నెంబర్ ఆఫ్ ఫిజన్స్ పర్ సెకండ్ రాసుకోవాలనుకుంటే ఎన్ బై టీ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈజ్ దట్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ రావాలంటే దట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్ఈ బై టీ అని రాసుకోవచ్చు. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పవర్లో కన్వర్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎక్స్ అంటే వాట్ ఎవర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎన్ బై టీ ఉంటుంది, ఈ ఉంటుంది, పీ ఉంటుంది, ఎక్స్ పర్సంటేజ్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఇది మనకు పవర్ రియాక్టర్స్లో వస్తున్న ఫార్ములా అనేది. అండ్ బ్రీడర్ రియాక్టర్స్ అని కూడా వస్తుంది. బ్రీడర్ రియాక్టర్స్ అనేది ఒక నాన్ ఫిజనబుల్ ఉన్న యురేనియం ఆటమ్ని మనం ఫిజనబుల్ చేసే ప్రాసెస్ని బ్రీడర్ రియాక్టర్స్. బ్రీడ్ అంటాం కదా, కొత్త బ్రీడ్ క్రియేట్ చేయడం అంటాం. సో అలా మనం నాన్ ఫిజనబుల్ ఉన్న యురేనియం ఆటమ్ని ఒక అన్స్టెబిలైజ్ చేస్తూ, సేమ్ ప్రాసెస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ అన్స్టెబిలైజ్ చేస్తూ దాన్ని కొత్త బ్రీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. అంటే కొత్త రియాక్టర్స్లా, అంటే కొత్త ప్రాసెస్ క్రియేట్ చేయడాన్ని బ్రీడర్ రియాక్టర్స్ అంటారు. సో అది మీకు బుక్స్లో ఉంటే చూసుకోవచ్చు. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా రియాక్టర్. ఫ్యూజన్ గురించి డిస్కస్ చేస్తాం. ఫ్యూజన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యూజన్ కూడా ఇంపార్టెంటే. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. ఇక్కడ ఫ్యూజన్ అంటే దాని అర్థం, ఫ్యూజన్ ఏమో స్ప్లిట్ చేయడం, ఫ్యూజన్ అంటే కంబైన్ చేయడం. సో మనకి ఇప్పుడు ప్రజెంట్గా వర్క్ చేస్తున్న, అంటే మనం ప్రజెంట్గా ఉన్న సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి స్టార్స్, మనమున్న సోలార్ సిస్టంలో ఉన్న సన్ కూడా ఒక స్టారే. ఆ స్టార్లో ప్రాసెస్ ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మనకి ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. అంటే సింపుల్గా ఏం చేయాలంటే రెండు ప్రోటాన్స్ని యాడ్ చేస్తాం అన్నట్టు. వాటి యొక్క న్యూక్లియస్ని యాడ్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఒక రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకేమవుతుంది, కంబైన్ చేస్తున్నాం. ఇక్కడొక న్యూక్లియస్, ఇక్కడొక న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ని కంబైన్ చేయడం వల్ల సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో రఫ్గా మీకు చెప్తున్నా, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ కంబైన్ అవుతుంది. కంబైన్ చేయడం కోసం కూడా ఎనర్జీ రిక్వైర్మెంట్ అవుతుంది కాబట్టి సో న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల కూడా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే లైక్ స్టార్స్. సో స్టార్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న ఎనర్జీ అంతా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లోనే మనకి స్టార్స్ నుంచి వచ్చే ఎనర్జీ. అంటే అందులో ఉన్న హీలియం ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల అక్కడ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే లైట్. ఇప్పుడు లైట్ వస్తుంది కదా మనకి, ఆ లైట్ అనేది జనరల్గా ఎలా వస్తుంది, హీట్ వల్ల వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మనం బ్లాస్ట్ అయిపోతాం కదా. సో అక్కడికి వెళ్ళలేము కూడా, దగ్గరికి కూడా వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ హెవీ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది ఆ సరౌండింగ్ స్టార్ అంతా. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది చాలా డేంజరస్ కంపేర్డ్ టు ద న్యూక్లియర్ ఫిజన్. ఎందుకు, సో స్ప్లిట్ చేస్తేనే మనం ఎనర్జీస్ రిలీజ్ చేస్తున్నాం, ఆటమ్ బాంబ్స్, రియాక్టర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. బట్ స్ప్లిట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, కంబైన్ చేసినప్పుడు సైజ్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ఎనార్మస్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకి న్యూక్లియర్ ఫ్యూజన్తో కంపేర్ చేస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ చాలా డేంజరస్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తామంటే హైడ్రోజన్ బాంబ్ అంటాం. సో ఇక్కడ ఏ ప్రాసెస్లో మనకి వస్తుందంటే హైడ్రోజన్ బాంబ్ అనేది. సో హైడ్రోజన్ బాంబ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ కంపేర్ టు ద ఆటమ్ బాంబ్స్. సో హైడ్రోజన్ కన్నా ఆటమ్ బాంబ్స్ అనేది చాలా చాలా డేంజరస్ ప్రాసెస్లో వస్తుంది. ఇది కూడా కంబైన్ చేస్తూ వస్తున్న ప్రాసెస్లో ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని 2 సైకిల్స్ ఉన్నాయి. ఆ 2 సైకిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి ప్రోటాన్ సైకిల్ ఎలా వర్క్ చేస్తుందని చూస్తే ప్రోటాన్ సైకిల్ మనకి ఇక్కడ నుంచి చూడండి. ప్రోటాన్ సైకిల్ ఎలా ఉంది,
సో ప్రోటాన్ సైకిల్ ఇక్కడ నోట్ చేశాను చూడండి, ప్రోటాన్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది. సో దిస్ వాజ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ కాబట్టి కంపల్సరీ వీటి గురించి డిస్కషన్ చేయాలంటే వీటి వాల్యూస్ రియాక్షన్ రాశాను. సో హైడ్రోజన్ ప్రోటాన్ అనే 2 ప్రోటాన్స్ కంబైన్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి హైడ్రోజన్ ఫార్మేషన్ ఇలా వస్తుంది, 1-2గా ఐసోటోప్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది అండ్ ఇక్కడ ఎనర్జీ 0.42 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో మళ్ళీ సేమ్ ఇదే రియాక్షన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల హీలియం వస్తుంది అండ్ హీలియం 2-3 ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఎనర్జీ 5.49 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఈ 2 ప్రాసెస్లో ఇలాంటివి 2 రియాక్షన్స్ తీసుకుంటాం. ఈ 2 రియాక్షన్స్ తీసుకోవడం వల్ల హీలియం 2-4 స్టేబుల్ అయిపోయి మళ్ళీ 2 ప్రోటాన్ సైకిల్ బయటకు వస్తుంది. ఓకే, అంటే మనకి ఇంతకుముందు చైన్ రియాక్షన్ డిస్కస్ చేసాం కదా అలాగే. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ రియాక్ట్ అవుతాయి, ఇంత ఎనర్జీ రిలీజ్ చేస్తే మళ్ళీ రియాక్ట్ అవుతూనే ఉంటాయి అన్నట్టు. ఇది మనకి ప్రోటాన్ సైకిల్. నెక్స్ట్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ కూడా ఉంటుంది. కార్బన్ నైట్రోజన్ సైకిల్ కూడా ఒక కార్బన్ ఆటమ్కి ఒక ప్రోటాన్ యాడ్ చేస్తాం, అగైన్ ఒక నైట్రోజన్గా ఐసోటోప్ ఫామ్ అవుతుంది, ఇక్కడ అంతా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ నైట్రోజన్ 713గా ఫామ్ అయిన ఈ నైట్రోజన్ అనేది మళ్ళీ ఒక ప్రోటాన్తో రియాక్ట్ అవ్వడం, మళ్ళీ కార్బన్ 613 రియాక్ట్ అవ్వడం, ఎక్కడ ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయిపోతుంది. రైట్, మళ్ళీ మనకి కార్బన్ నైట్రోజన్ సైకిల్ వస్తుంది చూడండి. కార్బన్ 613 తీసుకొని మళ్ళీ ఒక ప్రోటాన్ యాడ్ చేయడం, నైట్రోజన్ స్టేబుల్ అయిపోతుంది. సో నైట్రోజన్ స్టేబుల్ అయిన తర్వాత ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ ఒక ప్రోటాన్తో రియాక్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది, ఆక్సిజన్ 15. సో ఆక్సిజన్ వాల్యూని ఇక్కడ తీసుకుంటే ఆక్సిజన్ వాల్యూ 815గా ఉంటుంది. మళ్ళీ ఇది నైట్రోజన్గా రియాక్ట్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, కాబట్టి మళ్ళీ నైట్రోజన్ ఒక ప్రోటాన్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, ఒక కార్బన్ సైకిల్ బయటకు వచ్చి హీలియం 24 అనేది బయటకు వస్తుంది. హీలియం 24 రియాక్ట్ అవ్వడం, మళ్ళీ హీలియం 24 అనేవి మళ్ళీ రియాక్షన్స్లోకి వెళ్ళి ప్రోటాన్లోకి వెళ్ళి ఇది ఒక కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ ప్రోటాన్ సైకిల్. ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్, ఇది కూడా మనకు కంప్లీట్గా సేమ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ టుడే క్లాస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.